వెల్కమ్ టు స్టార్ సత్తి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి ప్రజల గురించి పోరాటం చేసే వ్యక్తిని, ఒక ప్రజా కార్యకర్తగా ప్రతి ఊరు తిరుక్కుంటూ ప్రజల్లో చైతన్యం నింపుతున్న వ్యక్తిని మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుందామండి. అయితే ఈ ఇంటర్వ్యూ దేనికోసం అంటే, ఈ ప్రజల గురించి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన ప్రజలు అంటే కొంతమంది స్వలాభాల కోసం చేస్తుండే వ్యక్తి అని చెప్పేసి అని అన్నారు. అయితే తన గురించి అట్లా అన్నందుకు నేను ఏం చేసినంటే, తన గురించి నేను ప్రతి ఒక్క విలేజ్లో వెళ్ళి కొంతమందిని నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన చేసిన పోరాటాల గురించి మొత్తం ప్రజలకు తెలాలని చెప్పేసి అని ఈరోజు ఆ పోరాట యోధుని నేను ఇంటర్వ్యూ తీసుకొని పోతున్నా. మన ముందే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి మన ప్రజా పోరాట వ్యక్తి. ఇప్పుడు సార్ నమస్తే. నమస్తే. ముందుగా మీ గురించి నేను ప్రతి ఒక్క విలేజ్లో అంటే మీరు ఎక్కడెక్కడ పోరాటం చేసినారు, ఎవరి గురించి పోరాటం చేసినారు, దాని గురించి నేను కొన్ని మీరు క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా. అయితే ఆ క్వశ్చన్లో భాగంగా ఫస్ట్ మీ ఊరు మీది ఎక్కడ అన్నది కొంచెం మా ప్రజలకు తెలియజేయండి. నమస్తే అండి, నా పేరు భూమాచారి, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, జన్నారం మండల్. అయితే నా జీవితంలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ఎదురు కాకూడదు అనేటువంటి సంకల్పంతో నేను ఎన్నో రకాలుగా పోరాటాలు చేయడం జరిగింది. అయితే ఎందరో విద్యార్థులు కూడా చదువు చెప్పించడం జరిగింది. పోరాటాలు అంటే మీరు ఫస్ట్ పోరాటం చేసింది నేను తెలుసుకున్నది ఏంటంటే, ఫస్ట్ పోరాటం చేసింది మీరు కాలేజీ గురించి మీరు పోరాటం చేశారు కదా. ఈ కాలేజీ గురించి మీకు పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు పోరాటం చేసిన తర్వాత ఎన్ని రోజులకు మీకు కాలేజ్ వచ్చింది? నాకు చెప్పాను కదా, నాకు ఎదురైనటువంటి నేను చదువుకునే రోజుల్లో నాకు ఎదురైనటువంటి చేదు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయంటే, స్థానికంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేకపోవడం, అంటే ఉన్నత విద్యను అభ్యసించే సౌకర్యం నాకు లేకపోవడం వల్ల నేను ఎంత బలంగానైతే ఎంత కసిగా ఉన్నానో అంత ప్రాబ్లం ఎదురైంది నాకు. దానివల్ల నేను ఉన్నత విద్య నాకు చేదనుభవంగా తయారైపోయింది. కాబట్టి దాన్ని నేను సంకల్పించడం జరిగింది. ఏమని, స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాలాగా నష్టపోవద్దు, ఎవరికైతే బలమైన కోరికతో ఉన్నారో వాళ్ళు నష్టపోవద్దు అనేటువంటి ఆలోచనతోని నేను ఎందరో విద్యార్థులకు నా సొంతగా నేను ఫస్ట్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను. ఆ ఫోటోగ్రఫీలో వచ్చేటువంటి డబ్బులతోని నేను పేద విద్యార్థులకు సహకారం అందించాను చదువుకోవడానికి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఇస్తున్నానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కడెం దండపల్లి వచ్చింది. కడెం దండపల్లి రాకముందు కూడా చాలా విద్యార్థులకి చాలా లక్షపేట వెళ్ళి చదువుకునే వాళ్ళకి కనీస సౌకర్యంగా వాళ్ళకి ఎంతో కొంత ఖర్చు సర్దుబాటు చేసేవాడిని. ఈ సర్దుబాటు ఎంతకాలం అని చెప్పేసి ఆలోచించే తరుణంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అన్నారు. అప్పుడు చాలా సంతోషపడ్డాను. మా జన్నారం కూడా వస్తుందని చెప్పేసి నేను ఆశించాను. కానీ కడెం దండపల్లి వచ్చింది, మా జన్నారంకు రాలేదు. ఎందుకు రాలేదు అని ఆలోచిస్తే స్థానిక రాజకీయ నాయకుల ప్రైవేట్ విద్యాసంస్థలు ఉండడం వల్లనే ఇది రాలేదని తెలియడం వల్ల అప్పుడు నేను సంకల్పించాను. దానికంటే ముందు ఏం జరిగిందంటే 99 సంవత్సరంలో మాకు ఇక్కడ గవర్నమెంట్ బాలికల హై స్కూల్ వచ్చింది, గర్ల్స్ హై స్కూల్ వచ్చింది. ఆ గర్ల్స్ హై స్కూల్ను కూడా ప్రైవేట్ ఈ రాజకీయ నాయకుల సహకారంతో జియో కాపీని ఆపడం జరిగింది. ఎవరైతే ఎంఈఓ రాజం సార్ గారు ఉన్నారో ఆయనకు హెచ్ఎంగా ఇన్ఛార్జి రావడం జరిగింది. ఆయనే వచ్చి, ఏమయ్యా భూమాచారి, ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఎక్కడ ఉంది, మరి నాకు హెచ్ఎంగా ఇన్ఛార్జ్ వచ్చిందని చెప్పేసి అనడం వల్ల దాన్ని నేను పబ్లిక్లో వైరల్ చేయడం వల్ల ఆ జియో కాపీ బయటకు వచ్చి ఈరోజు గర్ల్స్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నాను, ఈ రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్లనే మనకి ఇక్కడ మనుగడకు అంటే అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందా? మరి అలాంటప్పుడు ఉన్నత విద్య నాకు అందాలంటే ఇప్పుడు కడెం వచ్చింది, దండపల్లి వచ్చింది, మరి మాకెందుకు రాలేదు అంటే రాజకీయ నాయకుల యొక్క విద్యా సంస్థలు ఉండడం వల్లనే రాలేదు అని చెప్పేసి అప్పుడు సంకల్పించి 2000 సంవత్సరం నుంచి 2008 వరకు నేను అహర్నిశలు కృషి చేసి పోరాటం చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సాధించుకోవడం జరిగింది. రైట్.
మీరు కాలేజీ గురించి పోరాటం చేసేటప్పుడు అంటే మీరు సొంతంగా మీరు ఒక్కరే కష్టపడి ఉన్నారా, లేకుంటే మీ ఎంబడి ఇంకోలన్నా తీసుకెళ్ళి మీరు పోరాటం చేసినారా? నా వెనకాల ఉన్నారు, సలహాదారులు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగస్తులు. వాళ్ళ పేర్లు బయట పెడితే నేను నా యొక్క విఘ్నతకు విలువ ఉండదు. కాబట్టి నా వెనకాల చాలామంది ఉన్నారు, శక్తులు, సలహాదారులు, ప్రోత్సహించే వాళ్ళు చాలా. నెక్స్ట్ అంటే మీకు స్కూల్ పిల్లలు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కానీ అప్పట్లో కాలేజీ చదువుకునే పిల్లలు కానీ మీ ఎంబడికి ఇట్లా వచ్చి పోరాటం చేసింది ఏమైనా ఉన్నదా? ఉన్నారు చాలామంది. దానిలో ఈ సతీష్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఈ ఛానల్ యజమాని ఎవరైతే ఉన్నారో తను కూడా ఉన్నాడు. చాలామంది ప్రతి 10th బ్యాచ్ ఇప్పటికీ నన్ను మర్చిపోలేదు. 2000 సంవత్సరం నుంచి 2008 వరకు ఉన్నటువంటి 10th పిల్లలు ఎవరైతే, ఎందుకంటే వాళ్ళకు ఒక అవగాహన అనేది ఉంది. నేను సాధించే వరకు కృషి చేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా నాకు ఒక సేనగా నేను భావిస్తున్నాను. వాళ్ళు నా సైనికులే. ఇప్పటికి కూడా వాళ్ళ హృదయాలు నేను చెరగని ముద్రగా మిగిలిపోయాను. ఎందుకంటే చాలామంది ఒక అబ్బాయి వచ్చి, అన్న నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను, మా నాన్న యొక్క సంవత్సర ఆదాయము ఆయన ఎంతో సంవత్సరం అంతా కొడితే 50,000 లక్ష రూపాయలు సంపాదించలేని పరిస్థితులలో నేను ఈరోజు ప్రైవేటు ఒక రెడ్డిస్ ల్యాబ్లో 25,000 నేను సాల్వ్ చేస్తున్నాను అని చెప్పేసి నాకు గర్వంగా చెప్పడం వల్ల నేను ఇంకా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే పేదరికాన్ని జయించాలంటే విద్య చాలా అవసరం అని చెప్పేసి నేను ఎదుగుతున్న ఆ కాలంలోనే సంకల్పించాను. కానీ ఎంత చేసినా నా ఉన్నత విద్య అనేది ముందుకు సాగలేకపోయింది. ఇప్పుడు మీరు పోరాటం చేసిన తర్వాత కాలేజ్ వచ్చింది కదా, కాలేజ్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? రైట్, మన జన్నారానికి కాలేజ్ వచ్చింది, సక్సెస్ఫుల్గా వచ్చిందని చెప్పి అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నా యొక్క ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వచ్చిన తర్వాత నేను నా జన్మస్థలంలో ఒక ఉన్నత విద్యను స్థాపించడం జరిగింది అనేటువంటి నేను గర్వంగా ఫీల్ అయ్యాను. ప్రతి సంవత్సరం కూడా ఒక 200 మందికి ఒక జీవన సౌకర్యాన్ని కల్పించానటువంటి గర్వంగా ఉంది ఇప్పటికి కూడా నాకు అది. రైట్.